మీటింగ్కి స్థలం ఇవ్వనీయకుండా నానా ఇబ్బందులు పెట్టారు. ఆ రోజు కూడా ఎక్కడికక్కడ ప్రజలైతే పెద్ద ఎత్తున వాహనాలు వేసుకుని సొంత వాహనాలతో ట్రాక్టర్లతో 2 రోజులకు 3 రోజులకు మునిపే ఆ వెన్యూకి చేరారు. ఈరోజు ఇక్కడ పెట్టాం, మీటింగ్ పెట్టాం. కేంద్రం ట్రైన్స్ కావాలంటే ఇచ్చారు, రాష్ట్రం మాత్రం ఆర్టీసీ బస్సు ఒకటి ఇవ్వాల. ఏం తమ్ముళ్ళు, 5 కోట్ల ప్రజలు ఆలోచించుకోవాలి. నీ మీటింగ్ పెడితే ప్రైవేటు బస్సులు ఆర్టీసీ బస్సులు ఇష్టానుసారంగా వాడతారు. అదే ప్రతిపక్షం మీటింగ్ పెడితే మేము డబ్బులు కడతామంటే బస్సులు ఇవ్వనీయకుండా చేశారంటే ఇది ప్రజాస్వామ్యమని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఆటోలు వస్తా ఉంటే ఆటోలు కూడా రాకూడదని అడ్డం పడ్డారు. ప్రైవేటు బస్సులు ఇస్తా ఉంటే దానికి కూడా అడ్డం పడ్డారు. కానీ సంకల్పం ఉంది. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తప్పించుకొని ఈ మీటింగ్కి వచ్చి బ్రహ్మాండంగా జయప్రదం చేశారంటే మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్క భవిష్యత్ గ్యారంటీ మీద ఇప్పటికే కార్యక్రమం మనం స్టార్ట్ చేశాం. ఈ భవిష్యత్ గ్యారంటీ ఒక పక్క తీసుకుని పోతూనే ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తొందరలోనే తయారు చేసి ఇంకొక 1-2 మీటింగులు పెట్టాలనుకుంటున్నాం. నేను పవన్ కళ్యాణ్ గారు అందరు నాయకులు కలిసి ఒకటి అమరావతిలో ఒకటి తిరుపతిలో పెట్టి ఆ 2 మీటింగులు ఒక మీటింగులో ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టో కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకు ఇవ్వడానికి 18 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఇంకో పక్క చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తాం. ఒకప్పుడు దీపం పెట్టాం, మళ్ళీ 3 సిలిండర్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి ఇప్పటికే నిర్ణయం చేశాం. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే యువగళం ఒక చరిత్ర 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత 5 సంవత్సరాల్లో ఈ అలయన్స్ పార్టీలు తీసుకుంటాం. ఇది కాకుండా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. బాగా చదివించే బాధ్యత నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచ పట్టణంలో తెలుగు జాతిని తెలుగు యువతను పెట్టే బాధ్యత తీసుకుంటాం. వ్యవసాయం నేను ఎక్కువ మాట్లాడడం లేదు, ఇంత మునిపే మన వాళ్ళందరూ చెప్పారు. వ్యవసాయం సర్వనాశనమైంది. రైతాంగం చితికిపోయారు. ఆత్మహత్యల్లో నెంబర్ 1 ఉన్నాం, అప్పుల్లో నెంబర్ 1 ఉన్నాం. మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది. రైతును ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత అన్నదాత కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.